డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డి కొత్త ఐఫోన్ కథా కమామీసు. జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఆరోపించబడిన వాళ్ళందరితోటి చాటింగ్ చేయటం కోసం లేదా ఫోన్ కాల్స్ మాట్లాడటం కోసం కొత్త ఐఫోన్ కొన్నాడు. వేరే ఒకళ్ళ పేరుతోటి సిమ్ కార్డు అందులో వేసుకొని ఇక్కడ ఫేస్ టైం లాంటి యాప్లతోటి వీళ్ళతో చాటింగ్ చేసే అవకాశం కానీ ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడే అవకాశం కానీ ఆయన తీసుకున్నాడు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం. దీన్నే గోవిందప్ప బాలాజీ ద్వారానే ఈ విషయం సిట్టుకు తెలిసింది అనేది కూడా చాలామంది ఇప్పుడు చర్చించుకుంటున్న అంశం. అయితే ఈరోజునే ధనుంజయ రెడ్డికి కానీ కృష్ణమోహన్ రెడ్డికి కానీ సుప్రీంకోర్టులో వాళ్ళకి చొక్కెదురైంది. సరైన ఆధారాలు సిట్టు సమర్పించడం మూలాన ఇప్పుడే మీకు ముందస్తు బెయిల్ ఇవ్వలేము, కావాలంటే అరెస్ట్ తర్వాత కింది కోర్టులో బెయిల్కి అప్లై చేసుకోండి అని సుప్రీంకోర్టు చెప్పి పంపించింది. దీంతో పాటుగా ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా విచారణకు హాజరవుతూ ఉన్నారు. వీళ్ళందరితోటి మాట్లాడటం కోసం జగన్మోహన్ రెడ్డి కొత్త ఐఫోన్ కొన్నాడు అని. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను ఏ ఫోన్లు గ్యాడ్జెట్స్ వాడను అని. కానీ అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది ఎవరికి తెలియదు. కాకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసు అప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండే వాళ్ళకో, భారతీ రెడ్డి పక్కన ఉండే వాళ్ళకో అవినాష్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడాడు అని అంటే మరి నిజమే కాబోలు జగన్మోహన్ రెడ్డి ఫోన్ వాడడేమో అని అందరూ అనుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళతో మాట్లాడటం కోసం కొత్త ఐఫోన్ కొన్నాడు. అందులో ఇంకొకళ్ళ పేరుతోటి సిమ్ వేసుకొని రకరకాలైన యాప్లతోటి అంటే చాటింగ్ కానీ లేకపోతే ఫోన్ కాల్స్ కానీ రికార్డ్ అవ్వకుండా, ఏ క్లౌడ్ సర్వర్లో కూడా రికార్డ్ అవ్వకుండాను నమోదు కాకుండాను ఉండే యాప్లని మాత్రం కొన్నిటిని వాడుతూ వీళ్ళతో టచ్లో ఉంటున్నాడు అని. అంటే ఇందులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళ ముగ్గురి పాత్ర కీలకం అనేది జగన్మోహన్ రెడ్డి ఈ కొత్త ఐఫోన్ కథ ద్వారా నిర్ధారణ అయిపోతుంది. గోవిందప్ప బాలాజీ అయితే మరొకటి కూడా ఆయన ఒప్పుకోవటం జరిగింది. తనే స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ కొంత డబ్బులు తీసుకొని వేరే చోటలకి వెళ్ళి నేను అక్కడ ఇక్కడ ఇచ్చి వచ్చేవాడిని అనే దాన్ని కూడా గోవిందప్ప బాలాజీ చెప్పినట్టుగా కూడా సమాచారం. అంటే మరి లోపల విచారణ ఏం చేసినా బయటకు వచ్చే లీకుల ద్వారా కొన్ని ఇట్లా తెలుస్తూ ఉంటాయి. గతంలో రాజ్ కసిరెడ్డికి కూడా ఈ సిట్ వాళ్ళు ఒక ఫోన్ ఇచ్చి మాట్లాడే ఫెసిలిటీ ఇచ్చారు అనేది కూడా ఫోటోలు, సీసీ కెమెరా ఫోటోల ద్వారా బయటకు వచ్చినట్టుగా కొంత సమాచారం ఇలాగనే బయటకు వస్తూ ఉంటుంది. ఇందులో గోవిందప్ప బాలాజీ చెప్పిన అంశమే ఈ కొత్త ఐఫోన్. జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఐఫోన్ వాడుతూ ఉన్నాడు. అందులో కొన్ని స్పెషల్ యాప్స్ తోటి వీళ్ళతోటి చాటింగ్ మరి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉన్నాడు అనేది. అంటే ఇంక ఇందులో ఇక చివరి దాకా వెళితే అది జగన్మోహన్ రెడ్డి దాకా వెళుతుంది. దీంతో పాటుగా ఇప్పుడు ఈడీ కూడా ఇందులోకి ఎంటర్ అయింది అని మొన్ననే చూసాం. ఇందులో ఉన్న సమాచారాన్ని మొత్తం వాళ్ళు తీసుకోవటం కానీ ఇప్పుడు రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించడానికి వాళ్ళు కోర్టులో మరి వాళ్ళు కూడా పిటిషన్ వేయటం కానీ, ఈడీ కూడా ఖచ్చితంగా ఇందులో మనీ లాండరింగ్ దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగిందనే దాన్ని ఖచ్చితంగా ధృవీకరించుకోవటం కానీ జరిగినప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి వంతు ఖచ్చితంగా వస్తుంది అని జగనే భావిస్తూ ఉన్నాడు. తన అరెస్టు కన్ఫామ్ అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కట్టినట్టుగానే సమాచారం ఉంది. అందుకోసమనే ఇప్పుడు ఫోన్ వాడాల్సిన అవసరం వచ్చింది. గతంలో అంటే మరి జగన్మోహన్ రెడ్డి అందులో వేరే ఏదో ఆటలు ఆడుకుంటూ ఉంటాడు, గేమ్స్ అన్నిటినీ అందులో పెట్టుకొని ఫోన్లో ఆడుకుంటూ ఉంటాడు అనేది అనుకున్నప్పటికీ గాను మరి ఇప్పుడు డైరెక్ట్గా ఫోన్ వాడే అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పడింది అనేది ఇక్కడ అందరికీ తెలియవస్తున్న సమాచారం. అయితే జగన్ ఎందుకు ఫోన్ వాడుతున్నాడు? కొత్త ఐఫోన్ కొని వేరే వాళ్ళ పేరుతోటి సిమ్ వేసుకొని మరీ వాడాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే ఏ విషయంలోనైనా సరే జగన్మోహన్ రెడ్డి దాకా ఈ అంశం వెళ్లకుండా ఉండాలి అనేది. ఎక్కడన్నా సమాచారం చెప్పాల్సి వచ్చినా కానీ వీళ్ళకి గైడ్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలో దిగాడు. అంటే వేరే ఎవరు కానీ ఇందులో గైడ్ చేయగలిగిన వ్యక్తి లేరు. విజయసాయి రెడ్డిని పక్కన పెట్టేశారు. మరి మిథున్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది అనేది ఇందులో ఎవరు ఐడెంటిఫై చేయలేని అంశం. కాకపోతే అందులో మరి ఈ లిక్కర్ కంపెనీల నుంచి వచ్చే ముడుపులు మాట్లాడే అంశంలో కానీ
ఎస్పీవై అగ్రో కానీ లేకపోతే మిగతా డొల్ల కంపెనీలు వీటన్నిటిలో మరి మిథున్ రెడ్డి పాత్ర అంటే ఉండొచ్చు. కానీ ఈ కంపెనీల నుంచి వచ్చిన ముడుపులు ఉందలేదో 12%, తర్వాత ఏదో 20% అని చెప్పిన ఆ ముడుపులు మొత్తం ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ముగ్గురే మేనేజ్ చేసినట్టుగా ఉంటే మరి డైరెక్ట్గా ఎవరికి ఇచ్చారు, ఎక్కడికి పంపించారు అనేది మరి జగన్మోహన్ రెడ్డి ఐఫోన్ ద్వారా ఇప్పుడు బయటపడుతుంది అనేది మీడియా నిండా బాగా హల్చల్ అవుతుంది. మరి జగన్ ఐఫోన్ నిజంగానే కొన్నాడా, అందులో ఈ యాప్లన్నిటినీ వాడుతూ ఉన్నాడా అనేది ఇప్పుడు సిట్ కూడా ధృవీకరించుకుంటుంది. మరి గోవిందప్ప బాలాజీ చెప్పినంత మాత్రాన నిజం అని అనుకుంటానికి లేకపోయినా నిజంగానే ఈ వాళ్ళ ఫోన్లో ఉన్న డేటాని కానీ వాటిని కానీ రిట్రీవ్ చేసే అవకాశాల కోసం కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే చాలా రకాలుగా ఫోన్ హ్యాకింగ్ చేయటం కానీ మిగతా ఫోన్ డేటాని రిట్రీవ్ చేయటం కానీ వాళ్ళ దగ్గర సమాచారం అయితే ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఏ క్లౌడ్ సర్వర్లోనూ ఇది రికార్డ్ అవ్వకపోయినా డైరెక్ట్గా యాప్ వాళ్ళతోటి కాంటాక్ట్ చేసి అందులో ఉన్న ఈ టైం లైన్ను కూడా తీసే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తగా గూగుల్ టేక్అవుట్ని కానీ ఇలాంటివి కానీ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరి సిబిఐ తీసిన వాటన్నిటిని ఇప్పుడు సిట్ మళ్ళీ మరికొన్ని కొత్త అంశాలను కూడా తెరపైకి రాబోతూ ఉన్నాయి. ఏమైనా టెక్నాలజీని ఏ రకంగా వాడుతున్నారో మరి సిట్ కూడా అలాగనే టెక్నాలజీని వాడి వీళ్ళందరి భాగోతం బట్టబయలవుతూ చేస్తుందా, జగన్మోహన్ రెడ్డి పాత్రను కూడా ఇందులో నిజంగానే ఉందని తేల్చి ఆయన అరెస్టు వరకు వెళ్తారా అనేది మాత్రం చూడాల్సిన అంశం. ఇదే ఈరోజు కుండబద్దలు.